ఆషాఢంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి కాదు కదా, ఏ శుభకార్యం కూడా చేయరు. కానీ ముఖేష్ అంబానీ మాత్రం 5,000 కోట్లు పెట్టి మరీ ఆషాఢంలో కొడుకు పెళ్లి చేసిండు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తుంది. అదెట్లా? అంబానీలకు శాస్త్రం తెలీదా? లేదా జోబులో పైసలుంటే పంచాంగం కూడా మనం ఎట్లా చెప్తే అట్లా నడుస్తుందా అన్న పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాను, వినండి. మనకు శాస్త్రంలో సూర్యమానం, చంద్రమానం అనే 2 పంచాంగాలు ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు చంద్రమానం ప్రకారం ముహూర్తాలు పెడుతుంటారు. ఉత్తరాది వాళ్ళు సూర్యమానం ప్రకారం ముహూర్తాలు పెడుతుంటారు. చంద్రమాన పంచాంగంలో ఉన్నట్లుగా అధిక మాసాలు సూర్యమానంలో ఉండవట. సో ఆ ప్రకారంలో సూర్యమానంలో జూలై అనేది ఆషాఢ మాసం కాదు వాళ్లకు. అందుకే సూర్యమానం ప్రకారం అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల జాతకాల రీత్యా జూలై 12న అద్భుతమైన ముహూర్తంగా పండితులు డిసైడ్ చేశారట. అందుకే మనం అనుకునే ఆషాఢంలోనూ అక్కడి వాళ్ళు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. శాస్త్రీయంగా పంచాంగం తెలిసిన వారు చెబుతున్న వివరణలు ఇవి. మరి మీరేమంటారు ఆషాఢంలో అంబానీ పెళ్లి గురించి? Thank you.